పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు తెల్లవారుజామున మాకు ఈ ఉన్నటువంటి ఫ్లైఓవర్ డౌన్లో సాయికృష్ణ నగర్ దగ్గర ఇద్దరు వ్యక్తులు చనిపోయి ఉన్నారనేటువంటి సమాచారం మీద వెళ్ళడం జరిగింది. ఈ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో దీని మీద అసహజ మరణం కింద కేసు నమోదు చేశాం. ఇందులో ముత్తాబతుల నాగాంజనేయ అని ఒక వ్యక్తి, అతనికి సుమారు 42 సంవత్సరాలు ఉంటాయి. అతని బ్రదరు తమ్ముడు ముత్త దుర్గారామన్, అతనికి 40 years ఉంటాయి. వీరిద్దరు కూడా ఆల్మోస్ట్ ఇద్దరే ఉంటారు ఇంట్లో చాలా కాలంగా. కుటుంబంలో వ్యక్తులు ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు, పెళ్ళిళ్ళు కాలేదు. అలాగే తరచుగా వీళ్ళు ఎక్కువగా ఎవరితో కలవకుండా ఐసోలేటెడ్గా పాడుపడిపోయిన ఇళ్ళలాగా ఉండి దాంట్లో ఉంటూ ఉంటారు. ఎక్కువగా హోటల్ నుంచి స్విగ్గీ, జొమాటోలో బుక్ చేసి తెచ్చుకుని తింటాం అటువంటి చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళు కొద్ది రోజులుగా రాజమండ్రిలోనే ఒక లాడ్జ్లో బస్ చేసి అక్కడే ఉంటున్నారు. అందులో ఒక అతనికి కొంచెం కాలు బాగోదు, పేషెంట్ కూడా ఉన్నాడు. గత అర్ధరాత్రి వాళ్ళు 12:30 నుంచి 3:30 వరకు ఒక అంబులెన్స్ని ఎంగేజ్ చేసుకొని గోదావరి రోడ్డుగం రైలు బ్రిడ్జి విజయసాగరం వైపు తిప్పమని అంబులెన్స్ అతను తీసుకెళ్తే వాళ్ళ యొక్క వ్యవహారం, అది వాళ్ళ మాట తీరుది కూడా కొంచెం ఇర్రెలవెంట్గా ఉంది అని చెప్పి, లేదండి మీరు మమ్మల్ని ఇలా తిప్పడం అవ్వదు, ఇంకా మేము ఏదో డెస్టినేషన్ చెప్పాలి, విజయసాగరం అన్నారు, మరి అక్కడి నుంచి వెళ్ళి చెప్తున్నారు, మేము తీసుకెళ్ళమని చెప్పానని సుమారు 3:30 ప్రాంతంలో ఈ వీళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ దగ్గర డ్రాప్ చేయండి, డ్రాప్ చేసి అంబులెన్స్ వెళ్ళిపోయారని చెప్పారు. ఇదంతా కూడా మాకు ఈ సమాచారం వచ్చిన తర్వాత ఎంక్వైరీలో తెలియనటువంటి విషయాలకి ముందుగా మాకు ఎవరో తెలియలేదు. తర్వాత వెరిఫై చేసుకుంటే స్థానికులు చెప్పిన సమాచారం, అలాగే రాత్రి వీళ్ళు తిరిగారని చెప్పిన సమాచారం మీద సంబంధిత అంబులెన్స్ డ్రైవర్ కూడా మేము సెక్యూర్ చేసి ఎగ్జామిన్ చేయడం జరిగింది. వీరి యొక్క బిలాంగింగ్స్ ఏవైతే రాత్రి అంబులెన్స్లో వీళ్ళు సామాన్లు తీసుకుని వెళ్ళారో, బ్యాగ్స్ అవన్నీ కూడా ఈ ఫ్లైఓవర్ పైన ఉన్నాయి. అందులో ఒక అతని స్లిప్పర్ కూడా పైనే ఉంది. అక్కడి నుంచి వీరు పైనుంచి కిందకి దూకినట్టుగా ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం బాగా తెలుస్తుంది. ఆ పైనుంచి దూకే క్రమంలో వాళ్ళకి కాళ్ళకు బాగా గాయాలయ్యి చీరుకుపోయి బయటకి బోన్స్ కూడా కనబడే పరిస్థితి. ఆ పైనుంచి ఆత్మహత్య ప్రయత్నం కోసం కింద దూకినట్టుగానే ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం తెలిసింది. దీని మీద డాగ్ స్క్వాడ్ క్లోజ్ టీమ్ కూడా మేము ఎన్నికల మధ్య పిలిపించి వారి సమక్షంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది. దీనిపైన 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అసహజ మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు సిఐ గారు, శ్రీనివాస్ గారు. బాడీస్ని పోస్ట్మార్టం ఇంక్వెస్ట్ నిమిత్తం